ప్రతాప్కి ఇద్దరు కూతుళ్ళుంటారు. అందులో ఒక కూతురి పేరు మీనాక్షి, మరొక కూతురి పేరు కవిత. ప్రతాప్ తన ఇద్దరు కూతుల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటాడు. కానీ మీనాక్షికి మాత్రం కవిత అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాస్తవానికి కవిత ప్రతాప్కి సొంత కూతురు కాదు. తనకి 5 ఏళ్ళు ఉన్న సమయంలో ప్రతాప్ కవితను దత్తత తీసుకుంటాడు. అసలు నాన్నగారు ఏం ఆలోచించి ఈ కవితని దత్తత తీసుకున్నారో, నాకు పంచే ప్రేమను అది లాక్కుంటుంది, అసలు ఇది నా జీవితంలో రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఈ మాటలన్నీ ప్రతాప్ విని తట్టుకోలేకపోతాడు. అతను తన కూతుళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేలా చూడాలనుకుంటాడు. ఏదో ఒకటి చేసి వీరిని కలపాలి. తన సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందని అతను స్వామీజీ దగ్గరకు వెళ్తాడు. అక్కడ జరిగిన విషయమంతా చెప్తాడు. నువ్వు ఒక పని చెయ్యి, రేపు నీ ఇద్దరు కూతుళ్ళను ఇక్కడికి తీసుకొనిరా, సరేనా? దానికి ప్రతాప్ సరే అని మరుసటి రోజు ప్రతాప్ తన కూతుళ్లకు తన వెంట స్వామీజీ దగ్గరకు రావాలని చెప్తాడు. ఇది విని మీనాక్షికి బాగా కోపం వస్తుంది. నాన్నగారు, నేను ఈ కవితతో ఎక్కడికి రాను, కావాలంటే మీరిద్దరే వెళ్ళిరండి. అప్పుడు ప్రతాప్ కోపంగా అందరూ వెళ్లాల్సిందే అని తిట్టేసరికి మీనాక్షి కూడా వారి వెంట స్వామీజీ దగ్గరకు వెళ్తుంది. అక్కడ కూడా మీనాక్షి కవితతో గొడవ పడడం మొదలు పెడుతుంది. ఇది స్వామీజీ చూసి, హరహర మహాదేవ, పిల్లలు మీరిద్దరూ కొద్దిసేపు గొడవ పడకుండా శాంతంగా ఉండండి. స్వామీజీ, నేను దీనితో కలిసి ఉండాలనుకోవట్లేదు. దయచేసి ఇది నాకు దూరంగా ఉండే ఉపాయం ఏదైనా ఉంటే నాకు చెప్పండి. కోప్పడకు తల్లి, నేనేదైనా ఉపాయం ఆలోచిస్తాను. అప్పుడు స్వామీజీ ఒక నీటి పాత్రను తీసుకొని అందులో బంగారు రంగును కలుపుతాడు. ఇంకో పాత్రను తీసుకొని అందులో వెండి రంగును కలుపుతాడు. అలా కలిపి ఆ 2 పాత్రలను పక్కన ఉంచుతాడు. ఆ తర్వాత వారితో కొద్దిసేపు మాట్లాడుతాడు. ఇక ఒక్కొక్కరు వచ్చి స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అలా మీనాక్షి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు స్వామీజీ ఆ బంగారు రంగు పాత్రలో చెయ్యి పెట్టి అదే చెయ్యిని మీనాక్షి తల మీద పెట్టి, హరహర మహాదేవ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అని ఆశీర్వదిస్తాడు. ఇక కవిత స్వామీజీ దగ్గరకు వచ్చినప్పుడు స్వామీజీ వెండి రంగు పాత్రలో చెయ్యి పెట్టి అదే చెయ్యిని కవిత తల మీద పెట్టి, హరహర మహాదేవ, ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండు అని దీవిస్తాడు. ఆ తర్వాత ప్రతాప్ ఇద్దరు కూతుళ్లను తిరిగి ఇంటికి తీసుకొస్తాడు. అలా వచ్చాక ఆలోచిస్తూ, అసలు స్వామీజీ ఏం చెయ్యలేదనుకుంటా, మీనాక్షి ఇప్పటికీ కవితతో గొడవ పడుతూనే ఉంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అలా ఒకరోజు ఇద్దరు అక్కా చెల్లెలు గట్టిగా అరుస్తూ తమ తండ్రి దగ్గరికి వస్తారు. నాన్నగారు, నాన్నగారు, ఇది చూసారా? అసలు ఇదేంటి? నా జుట్టేంటి ఇలా మారింది? అవును నాన్నగారు, నా జుట్టును కూడా చూడండి ఎలా తయారైందో. అప్పుడు ప్రతాప్ ఇద్దరి జడల వైపు చూసి, అరే మీనాక్షి, నీ జడ ఏంటి బంగారు రంగులోకి మారింది? కవిత జడేమో వెండి రంగులోకి మారిపోయింది. ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉందేంటి? ఇదంతా ఎలా జరిగి ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్నగారు. చూస్తుంటే ఇది కవిత పనే అనిపిస్తుంది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు మీనాక్షి నువ్వు? ఇందులో కవిత చేసే పని ఏముంటుంది చెప్పు? వెళ్ళండి మీరు, నేనేదో ఒకటి చేస్తాను. చాలా పెద్ద పెద్ద డాక్టర్స్కి చూపించినా కూడా వారిద్దరి జుట్టు విషయంలో ఎటువంటి మార్పు కనిపించదు. అప్పుడు ఒక డాక్టర్ ప్రతాప్తో మాట్లాడుతూ, చూడండి ప్రతాప్ గారు, ఇప్పుడు మనం ఏం చేసేది లేదు, కానీ ఒకటి మాత్రం చేయగలం. అదేంటంటే మీ కూతుళ్లకు జరగబోయే ప్రమాదాల నుండి మాత్రం కాపాడగలగాలి. వారి జడలు బంగారం మరియు వెండివి, ఎవరైనా వాటిని కోరుకుంటారు. అందుకే మీరు ఇద్దరిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇద్దరిలో మీనాక్షికి ఎక్కువ హాని తలపెట్టే సూచన ఉంది, ఎందుకంటే తన జుట్టు బంగారంది. ఇది విని ప్రతాప్ చాలా కంగారు పడతాడు. తన కూతుళ్లకు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. ఇక నుండి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో పాటే రావాల్సి ఉంటుంది. నాకు చెప్పకుండా ఒంటరిగా ఎవ్వరూ బయటికి వెళ్ళొద్దు, సరేనా? ఏంటి నాన్న మీరు మాట్లాడేది? నేను అలా చెయ్యను, నాకు నచ్చినట్టు తిరుగుతా. దాంతో ప్రతాప్ మీనాక్షిని బాగా తిడతాడు. ఇక ఇద్దరు కూతుళ్ళని బయటికి వెళ్లకుండా ఆపుతాడు. అలా కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉండి
మీనాక్షికి చిరాకు వస్తుంది. దాంతో ఒకరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా బంగారు జుట్టు కనపడకుండా ముసిగి వేసుకొని మెల్లగా బయటికి వస్తుంది. ఆహా, ఎంత ఆనందంగా ఉందో! ఎన్ని రోజులవుతుంది బయటికి రాక, ఇప్పుడు హాయిగా ఉంది. మీనాక్షి బయటికి వెళ్ళడానికి కవిత కూడా చూస్తుంది. దాంతో ఆమె వెనకే బయలుదేరుతుంది. తను కూడా తలకి ముసుగు వేసుకుంటుంది. బయట గాలి బాగా వీస్తుంటుంది. దానివల్ల మీనాక్షి ముసుగు ఎగిరిపోతుంది. అప్పుడు కొంతమంది రౌడీల చూపు మీనాక్షి తల మీద పడుతుంది. ఓహో, చూస్తుంటే ఈమె ప్రతాప్ కూతురిలా ఉంది. ఈ మధ్యనే నేను కూడా విన్నా తన జడ బంగారు జడగా మారిందని. పోదాం పదరా, ఈరోజు దీన్ని ఎత్తికెళ్ళి దీని దగ్గరున్న బంగారు జుట్టంతా ఎత్తికెళ్దాం పదా. వాటిని అమ్మి మనం గొప్ప ధనవంతులు అయిపోదాం. హా అని ఆ రౌడీలు మీనాక్షిని పట్టుకొని తమ వెంట తీసుకెళ్తూ ఉంటారు. ఇది చూసి కవిత వారి వెనుకే వెళ్తుంది. రౌడీలు మీనాక్షిని ఒక దగ్గరికి తీసుకెళ్లి ఆమెను కట్టేస్తారు. అప్పుడు కవిత వారి ముందుకి వస్తుంది. విడిచిపెట్టండి మా అక్కని, విడిచిపెట్టండి. వెళ్ళిపో ఇక్కడి నుండి, లేదంటే నిన్ను కూడా కట్టి పడేస్తాను. మీరు మా అక్కని విడిచిపెట్టండి, లేదంటే నేను మీ పని చెప్తాను. ఆమె మాటలు పట్టించుకోకుండా వారు మీనాక్షి జడ కత్తిరించాలని ముందుకు వెళ్తారు. అప్పుడు కవిత తన తల మీద ఉన్న ముసుగును తీసేస్తుంది. తన వెండి జుట్టును కొంత లాగుతుంది. అలా లాగడంతోనే తన చెయ్యిలో ఉన్న జుట్టు కాస్త ఒక ఖడ్గంగా మారిపోతుంది. ఆ ఖడ్గం చూసి ఆ రౌడీలు బాగా భయపడతారు. కవిత వారి మీదకు కత్తిని చూపించి బెదిరిస్తుంది. దాంతో ఆ రౌడీలు భయపడి లొంగుతారు. ఇక కవిత వారిని కట్టిపడేసి మీనాక్షిని విడిపిస్తుంది. అప్పుడు మీనాక్షి కవితను కౌగిలించుకుంటుంది. నువ్వు చేసిన పనికి చాలా చాలా కృతజ్ఞతలు కవిత. ఈరోజు నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నా కోసం నువ్వు నీ ప్రాణాలను పణంగా పెడతావని నేను అస్సలు అనుకోలేదు. ఇక రౌడీలను పోలీసులు తీసుకెళ్తారు. అప్పటి నుండి ఇద్దరు అక్కా చెల్లెలు గొడవ పడకుండా సంతోషంగా ఉంటారు. ఇక వారి జడలు ఇదివరకటి జడల మాదిరిగానే మారిపోతుంది. ఇదంతా చూసి ప్రతాప్ చాలా సంతోషపడతాడు. కవిత, ఇదంతా నువ్వెలా చేయగలిగావు? నాన్నగారు, ఇదంతా స్వామీజీ మహిమ. నేను తన దగ్గర ఆశీర్వాదం తీసుకునే సమయంలో ఆయన నా చెవిలో మీ ఇద్దరి జడలు ఒకటి బంగారం, మరొకటి వెండిగా మారుతుంది. మీనాక్షి ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు నీ వెండి జడ ఆ ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. దాని ద్వారా మీ గొడవలు ఆగిపోతాయని చెప్పారు. ఓహో, ఇదంతా ఆ స్వామీజీ మహిమ అన్నమాట. అయినా ఏం చెయ్యాలో ఆయనకే తెలుసు. జై స్వామీజీ, హరహర మహాదేవ. ఇక అంతా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉంటారు.